నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, కుబేర సినిమా ఎన్నో ఆశలతో అంచనాలతో మల్టీ స్టారర్ సినిమా అని చెప్పేసి అనుకోవచ్చు. ఇటు టాలీవుడ్, అదేవిధంగా అక్కడ చూసుకుంటే తమిళ నుంచి కూడా భారీ తారాగణం. ఇదే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా చాలామంది ఆర్టిస్టులు మనకు కనిపిస్తూ వస్తున్నారు. సో ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, సినిమా ఎలా ఉంది, మొత్తం మ్యూజిక్ ఎలా ఉంది, ఏంటి కుబేర గురించి? నిజంగా కుబేర వర్షం కురవబోతుందా లేదా ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఓపెనింగ్స్ పరంగా అయితే డల్గా ఉంది, మనుషుల పరంగా డల్గా ఉంది. ఇక సినిమా పరంగా చూసుకోవాల్సి వస్తే ఒక బెగ్గరకిను ఒక ధనవంతులకి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్టే సినిమా అనుకోవాలి. ఎందుకంటే ఒక బంగాళాఖాతంలో ఒక ఏదో సముద్రంలో ఒక ఆయిల్ రిగ్ పడింది. దానికి హస్తఘాతం చేసుకుంటే గవర్నమెంట్తో డీల్ కుదుర్చుకుంటే 1,00,000 కోట్లు వాళ్ళకి మనీ రూపంలో వాళ్ళకి పంపించాలి. ఇది లైను. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎలా ఇవ్వాలి? ఇది డబ్బు బ్లాక్ మనీని వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళాలంటే తెలిసిపోద్ది కదా. ఎన్నికల కోసం కొంత అమౌంట్, లేకపోతే ఇతరత్ర వాళ్ళ పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళాలంటే దానికోసం ఒక ఫేక్ కంపెనీని సృష్టించాలి. ఆ ఫేక్ కంపెనీని సృష్టించడం కోసం 4 బెగ్గర్లు ఎంచుకోవడం. అంటే ఈ సలహా, ఈ సూచన చేసిందంతా ఒక సిబిఐ ఆఫీసర్గా నాగార్జున చేశాడు. అతను అరెస్ట్ అయిపోయి ఉంటే అతను బయట తీసుకొస్తారు వీళ్ళు. నిజాయితీ గల ఆఫీసర్ కూడా తన జైలు నుంచి బయట రావడం కోసం వీళ్ళకి సహకరించడానికి ఒప్పుకుంటాడు అతను. అది నాగార్జున పాత్ర. అతను ఇచ్చిన సలహా ప్రకారం ఒక 4 బెగ్గర్లను తీసుకొచ్చి వాళ్ళ పేరుతో కంపెనీ సృష్టించి ఈ డబ్బుల్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి. అయిపోయిన తర్వాత వాళ్ళు పంపించేస్తే గొడవ లేదు, చంపాలనుకుంటారు. అంటే ఈ ఓవరాల్గా కథ అంతా చెప్పడం అనవసరం, కానీ లైన్ అయితే ఇదండి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది? ఆ 4 బెగ్గర్లలో హీరో ఉంటాడని తెలుసు. దేవ అనే పాత్ర మన ధనుష్ పాత్ర, దీపక్ అనే పాత్ర నాగార్జున పాత్ర. ఇట్లా చివరి వరకు సాగే ఇది. అయితే రష్మిక మండన కూడా చాలా కీలక పాత్ర అని చెప్పి మనకున్న ట్రైలర్లు కావచ్చు, ట్రీజర్లు కావచ్చు చూస్తూ వస్తున్నాం. సో రష్మిక పాత్ర ఏంటి? రష్మిక పాత్ర నిజంగా చాలా కీలకంగా ఉందా సినిమాలో అంటే ఏం చెప్తారు? కీలకమైన పాత్ర ఏమీ కాదు అసలు. ఫస్ట్ హాఫ్లో చాలాసేపు కనపడదు కూడా ఆ అమ్మాయి. ఆ కనిపించిన తర్వాత కూడా ఫస్ట్ హాఫ్లోకి వచ్చేసరికి 2-3 సన్నివేశాలు తప్పితే ఉండదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అది కూడా కీలకంగా ఏం మారదు కొంత. ఎందుకంటే ఆ హీరో అక్కడ తప్పించుకునే ప్రయత్నంలో, ధనుష్ తప్పించుకునే ప్రయత్నంలో అతను హెల్ప్ అయ్యే పాత్ర తప్పితే కీలకమైన పాత్ర ఆవిడ లేకపోతే కథ నడవదని కూడా లేదు. సెకండ్ హాఫ్లో అలా ఉంటుంది ఆ పాత్ర. సో ఓవరాల్గా శేఖర్ కమ్ముల గారి సినిమా మార్క్ కనిపించిందా లేదంటే ఏం చెప్తారు? శేఖర్ కమ్ముల మార్క్ ఉంది, కానీ సినిమా నిడివి పెరిగిపోవడం అనేది పెద్ద మైనస్ అని చెప్పాలండి. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ బెటర్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ సన్నివేశాలు ఉన్నాయి, సెకండ్ హాఫ్లో ల్యాగ్ సన్నివేశాలు ఉన్నాయి. ఇప్పుడు బెగ్గరుని పదే బెగ్గర్లు చూపించడం అనేది అనవసరం అనిపిస్తుంది. అదేని కథను డీవియేట్ కాకుండా చెప్పాలని ఒక తపంతోనే శేఖర్ కమ్ముల ఆ సన్నివేశాలు ఉంచారేమో అనుకోవాలి. కొన్ని సన్నివేశాలు అనవసరం సన్నివేశాలు తప్పించేస్తే కొంతవరకు సినిమాకి బెటర్ వస్తుంది. అయితే సినిమా మొత్తం కొత్తగా ఉంటుంది, శేఖర్ కమ్ముల సినిమా లాగానే ఉంటుంది. మన ఇంతకుముందు చూసిన సినిమాల కన్నా డీప్గా దాన్ని, అంటే ఎలా జరుగుద్ది, మనీ ల్యాండింగ్ ఎలా జరుగుద్ది, బినామీలు అంటూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు సమాజంలో, చాలామంది తెలియదు అసలు బినామీల పాత్ర ఏంటి, ఎలా బినామీలుగా తయారవుతారు అనేది లేదు. అది డీటెయిల్గా దీంట్లో చర్చించాడు శేఖర్ కమ్ముల. అంతవరకు ఆ కంపెనీలు ఏర్పాటు చేయడం, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పట్టడం, ఇదంతా కూడా ఓహో ఇలా జరుగుతుందా అనుకునేలాగానే అక్కడ చేయగలిగాడు. అయితే ఇక్కడ ఇద్దరు సూపర్ స్టార్ని మెయింటైన్ ఎలా చేశాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్. వాస్తవానికి కుబేర సినిమాలకు సంబంధించి అక్కినేని నాగార్జున గారు ఇక్కడ యువ సామ్రాట్ అనుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకి ధనుష్ గారు అక్కడ సూపర్ స్టార్. సో ఇద్దరు స్టార్స్ని ఎలా మేనేజ్ చేశాడు అంటే ఏం చెప్తారు? అంటే తన పాత్ర వరకు తను న్యాయం చేసాడండి. చాలామంది ఏమన్నారంటే చార్టెడ్ అకౌంటెంట్ అనుకున్నారు. నేను అనుకోవటం ఏంటంటే, ఒకవేళ చార్టెడ్ అకౌంటెంట్ పెడితే మళ్ళీ రాజకీయ నాయకులకి మమ్మల్ని ఉద్దేశించి తీసినా అనుకుంటారనే ఉద్దేశంతో సిబిఐ పాత్రగా మార్చి ఉండొచ్చు. ఎందుకంటే డబ్బింగ్ చెప్తే సరిపోద్ది కదా. చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పకుండా డబ్బింగ్లో సిబిఐ ఆఫీసర్ అని సరిపోతుంది. ఒకవేళ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్ అయిపోయి జైల్లో ఉన్నా అది ఎవరికి తెలియదు, వాయిస్తో మార్చుకోవటమే. తమిళనాడులో కూడా సిబిఐ ఆఫీసర్ ఉన్నాడా, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడో తెలియదు, లేకపోతే హిందీ సినిమాల్లో ఎవరున్నారో తెలియదు. మొత్తానికైతే నాగార్జున అనేది సిబిఐ ఆఫీసర్గా చూపించారు. అయితే వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం కొంత ఏదైతే ఆంధ్ర రాజకీయాలకి చాలా దగ్గరగా ఉన్న స్టోరీ ఇది అన్నట్టుగా అంటున్నారు. ఇప్పటిదాకా మీరు అన్నట్టుగా సిబిఐ ఆఫీసర్ కాదు, గతంలో చార్టెడ్ అకౌంటెంట్ అంటూ కొంత కథనాలు వినిపించని చెప్పి. కానీ ఏదైతే ఒక చార్టెడ్ అకౌంటెంట్ జైల్లో ఉన్న వ్యక్తి బయటికి వచ్చి ఇలాంటి ప్లాన్లు ఇచ్చాడు అంటే ఇక్కడెక్కడో ఆంధ్ర రాజకీయాలకి, ఏపీ రాజకీయాలకి దగ్గరగా ఉండేటువంటి అని చెప్పి అనుకుంటున్నాను. సో అలాంటి చర్చలు ఏమైనా జరిగాయంటారా గతం? బహుశా అలాంటి చర్చలు జరిగాయని మార్చారని తెలియదు. మనకేంటంటే అంతకుముందు వచ్చిన కొంత సమాచారం ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్కి ఒక బెగ్గర్కి మధ్యలో అంటూ వార్తలు వచ్చినాయి. మనం అదే అనుకున్నాము. మన
మనం దీని మీద డిస్కషన్ కూడా చేసాం. ChatGPT కూడా అదే చెప్పింది. అవును, ChatGPTలో కూడా అదే వచ్చింది. తీరా చూసుకుంటే సిబిఐ ఆఫీసర్ ఉంది. అంటే మన కథ తప్పు విన్నామా అనుకుంటా డౌట్ పడ్డాం. ఒకవేళ అప్పుడు అనిపించింది చార్టెడ్ అకౌంటెంట్ అంటే మళ్ళీ వేరే వాళ్ళకి వర్తిస్తుంది అనే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళు మార్చి ఉంటారేమో డైలాగ్స్ పరంగా అనుకున్నాను నేను. అలా జరుగుండొచ్చు. అయితే ఒకటి, ధనుష్ తన పాత్ర మేరకు అయితే న్యాయం చేశాడండి. 100% ధనుష్ చాలా బాగా చేశాడు దీంట్లో. ఎందుకంటే డీ గ్లామర్ పాత్ర అక్కడి నుంచి రావటం కానీ ఈ రోజున చూపించలా. పిచ్చకొట్టు కొట్టడాలు లేకపోతే తంతి ఎగిరి ఎక్కడ పడిపోవటాలు అవేమీ లేవు. చాలా సింపుల్గా న్యాచురాలిటీకి దగ్గరగా తీసుకెళ్ళాడు. సూపర్ మ్యాన్ లాగా బిహేవ్ చేయాలి ఏ హీరో కూడా. ధనుష్ అయితే కూడా అసలు మామూలుగా నార్మల్గానే అతను తన బలాలు బలహీనలు తెలుసు కాబట్టి ఆ తరహాలోనే ఆ పాత్రను డిజైన్ చేసుకున్నాడు. అతను చక్కగా ఆ పాత్రలు ఒదిగిపోయాడని చెప్పాలి. అయితే గతంలో మనం చూసుకుంటే శేఖర్ గమ్ముల గారి సినిమాలన్నీ కూడా కమర్షియల్ సినిమాలకి కొంత దూరంగా ఉంటూ న్యాచురల్గా యాక్టింగ్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు మనం చూస్తుంటాం. వాటికి అవార్డ్స్ కూడా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే ధనుష్ గారు యాక్ట్ చేసినటువంటి ఈ యొక్క బిచ్చగాడి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అవార్డ్ విన్నింగ్ తీసుకురావచ్చు అంటారా ధనుష్కి? ధనుష్ పాత్ర పరంగా రావచ్చు. ధనుష్ పాత్ర పరంగా అవార్డు రావడానికి అవకాశం ఉంది. కానీ నాగార్జున కూడా సూపర్ హీరోలాగా ఏమీ చేయలే. ఒక సూపర్ ఫైట్లు ఏమీ లేవు. కథాంశం పెద్దదే, కమర్షియల్ కథాంశలాగా తీసుకొచ్చారు. కానీ విలన్స్ అంతా ఉంటారు కానీ వీళ్ళు సూపర్ హీరోలాగా వాళ్ళని ఫైట్ చేయడం కూడా లేదు. అలా నడిచిపోయిన కదా. అయితే బీజిఎం పరంగా దేవిశ్రీ ప్రసాద్ న్యాయం చేశారు. పాటల పరంగా డ్యూయెట్లకి వాటికి అవకాశం లేకుండా కథ మీదే ఫోకస్ పెట్టి వెళ్ళినట్టుగా అనిపించింది. అయితే మనం చూసుకుంటే 2 ప్రపంచాలు కనిపించబోతున్నాయని చెప్పి మనం ట్రైలర్లో చూసాం. ఒకటి ధనికుల ప్రపంచం, ఇంకొకటి బెగ్గర్స్ ప్రపంచం, నాది కూడా ఇదే ప్రపంచం అంటూ ఏదైతే రష్మికతో ధనుష్ మాట్లాడినటువంటి డైలాగ్ మనం విన్నాం. సో నిజంగా 2 ప్రపంచాలు మనం చూడబోతున్నామా ఈ సినిమాలు అంటే ఏమంటారు? 2 ప్రపంచాలంటే మనకేంటంటే బెగ్గర్స్, అతను బెగ్గర్స్ని ఆదుకోవాలి, బెగ్గర్స్కి ఏం జరిగినా అనే దీంట్లో ఉంటాడు అతను. మొదటి నుంచి ఆ బెగ్గరే కాబట్టి బెగ్గర్ కష్ట నష్టాలు తెలుసు కాబట్టి అతను వచ్చిన పరిస్థితులు కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. నిజానికి అవన్నీ చూపించకపోయినా కథకి ఏమీ ఇబ్బంది లేదు. తను ఎలా బెగ్గర్గా మారాడు, తనని ఎవరైతే రక్షించారో గతంలో, ఇలాంటివన్నీ కొన్ని కథాపరంగా ఏదో కావాలని చెప్పినట్టుగా ఉంది. అలా కాకుండా ఒక బెగ్గర్గా స్టార్ట్ చేసినా కథకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కానీ అతను అట్లా తల్లి చనిపోవటం దాంట్లోకి రావటం అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు అనమాట, ఒక సెంటిమెంట్. అలాగే ఎమోషనల్ సన్నివేశాలు కూడా సెకండ్ హాఫ్లో మనకు కొద్దిగా ఎమోషనల్ సన్నివేశాలు కనెక్ట్ అవుతాం. కానీ సినిమా అంతా ఎమోషన్తో కూడినట్టుగా ఏమీ లేదు. అయితే ఒక్కొక్క క్యారెక్టర్కి మీరు ఇచ్చేటువంటి మార్క్స్ ఏంటి? ఎవరెవరు ఉన్నారు ప్యాడింగ్ ఆర్టిస్టులు, వాళ్ళకి మీరు ఇచ్చే మార్కులు ఏంటంటే ఏం చెప్తారు? జిమ్ సర్ఫ్ అనే అతను హిందీ అతను చేశాడు. అతను మేజర్ విలన్ అనుకోవాలి. మిగతా ఈ వీళ్ళ పరంగా చూసుకుంటే ధనుష్కి అయితే మనం ఎక్కువ మార్కులు ఇవ్వచ్చు. యాక్టింగ్ పరంగా తను 1 మ్యాన్ షోలాగా ఆ పాత్ర ఒదిగిపోయాడు. నాగార్జున కూడా తన పాత్ర పరిధి మేరకు నటించాడు తప్పితే సిబిఐ ఆఫీసర్ కదా అని చెప్పేసి ఇంకా సినిమాల్లో సూపర్ హీరో లాగా బిహేవ్ చేయలే. అతను కూడా ఆ పరిధి మేరకు యాక్ట్ చేశాడు. అంటే న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలనుకుని శేఖర్ కమ్ముల డిజైన్ చేసుకున్నట్టుగా ఈ పాత్రలు ఉన్నాయి. అలాగే రష్మిక పాత్ర కూడా తన పాత్ర మేరకు ఆవిడ న్యాయం చేసిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో పెద్దగా లేకపోయినా సెకండ్ హాఫ్లో మేరకు తను బాగా చేసింది. మేజర్గా ఈ కథ అంతా వేలు చుట్టూ తిరుగుతుంది. మిగతా అన్నీ డమ్మీ పాత్రలే. సయాజీష్ ఇండియా ఉంటాడు, ఆ పాత్రలన్నీ కూడా డమ్మీ పాత్రలే. ప్రధానంగా ధనుష్, రష్మిక, నాగార్జున, జిమ్ సర్ఫ్ అనే అతను వీళ్ళ మధ్యలో జరిగే కథగా చెప్పాల్సి వస్తుంది ఇది. సో సినిమా మొత్తంలో కూడా ఎవరు కూడా గ్లామరస్గా కావచ్చు, సినిమాలు కావచ్చు, డ్యూయెట్లు కావచ్చు, ఇలాంటివి ఏవీ లేకుండా చాలా న్యాచురల్గా మనం డీ గ్లామర్లోనే మనం ధనుష్ని చూస్తున్నాం. అదేవిధంగా చూస్తే రష్మికని చూస్తున్నాం. నాగార్జున గారు కూడా మరి మీరు అన్నట్టు సిబిఐ ఆఫీసర్ లాగా కోట్లు సూట్లు లాగా ఎక్కడ కనిపిస్తలేదు. సో చాలా న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంది ఈ సినిమా అని చెప్పి అనుకోవచ్చు అంటారు. 100% న్యాచురాలిటీ అంటే ఆర్ట్ ఫిల్మో కాదు, అలాగని 100% కమర్షియల్ ఫిల్మ్ కాదు. ఆ మీడియం మధ్య రకంగా ఉంది సినిమా. ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి ఒక మాటలు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంటే శేఖర్ కమ్ముల సినిమా కానీ చెప్పొచ్చు, కాకపోతే లెంగ్త్ తగ్గించాలని మాత్రం చెప్తా. సో ఈ సినిమాకి సంబంధించి మీరు ఇచ్చే రేటింగ్? నేనైతే 5కి 2.75, 3 ఆ మధ్యలో ఇవ్వచ్చండి. 3 ఇవ్వచ్చు, లెంగ్త్ తగ్గితే 3 ఇవ్వచ్చు, లెంగ్త్ తగ్గించకపోతే మాత్రం 2.75. సో ఓపెనింగ్స్ మాత్రం కొంచెం డల్గా ఉన్నా రానున్నటువంటి ఒక వీకెండ్లో కొంత పుంజుకునే అవకాశం ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే వీకెండ్లో పుంజుకోవచ్చు. సినిమాలో పెద్దగా వచ్చిన సినిమాలు కూడా పెద్దగా ఏమీ టాక్ పెద్దగా ఏమీ లేదు కాబట్టి వీకెండ్లో పుంజుకోవచ్చు. మీరు ఇంకోటి అడగలేదు, అసలు కుబేరా ఎవరని. కుబేరా ఎవరో సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఈ సినిమాకి ఒక సీక్వెల్ ఉంటుందా లేదా అనేది కూడా ఆ కుబేరా మళ్ళీ చేసే అవకాశం కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఇక్కడతో ఈ కుబేరాని ఆపేయచ్చు కూడా, చేయాలనుకుంటే కూడా చేయించడానికి అవకాశం ఉంది. సో ఓవరాల్గా సినిమాకి సంబంధించి మాత్రం కుబేరా ఎవరు తెలుసుకోవాలంటే మనకు సినిమా చూడక తప్పదంటారా? అంటే సినిమాలో కుబేరా అనేది
కుబేరాన్ని కుబేరుడే. పైగా దీనికి తిరుపతి కథాంశంతో ముడిపెట్టి తిరుపతిలో అడుక్కునే బెగ్గరికి వెంకటేశ్వర స్వామికి కుబేరుకి ఎలా సంబంధం ఉందో మొత్తం ఈ బెగ్గర్ని కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి తీసుకొస్తారు. అక్కడ మెట్ల మీద అడుక్కునే బెగ్గర్ని తీసుకొస్తారు. కాబట్టి అతను కుబేరుడు అయ్యాడే లేదని పక్కన పెడితే కుబేర అనే పాత్ర కూడా ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రతోనే సినిమా ఎండ్ అవుతుందని చెప్పాలి. సో చూద్దాం సార్, మీరు అన్నట్టుగా కుబేర సినిమాలో కుబేర ఎవరు అని చూడ్డానికైనా సరే సినిమాకి వెళ్ళాల్సి వస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.